బాలయ్య వెళ్తే బాలయ్యని దబాయించేవాళ్ళు ఎవరూ లేరు. సాక్షి ఒకటి రాసుకొచ్చింది, ఏదో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకి నిరసన సేగ. అక్కడ కొంతమంది చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంట పర్యటించినప్పుడు మహిళలు చుట్టుముట్టారు. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు, పింఛన్ రాలేదని మరికొందరు నిలదీశారు. బాడుగింట్లో ఉంటున్నాం, మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు. వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిన బాలకృష్ణ ఇస్తాం అంటూ మాట దాటేశారు. మహిళలు అడిగిన వాటిపై సరిగ్గా స్పందించిన బాలకృష్ణ ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలను ప్రస్తావించారు. అవేం పట్టించుకొని మహిళలు మళ్ళీ మళ్ళీ అడగడంతో ఏదైనా జరుగుతుందేమోనని ఆలోచించి టీడీపీ నేతలు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తాను వాళ్ళు చెప్పిన మహిళలు వినకపోవడంతో చివరికి బాలకృష్ణ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు అని రాసుకొచ్చింది. ఆయన జారుకున్నాడో లేదో తెలియదు కానీ ఒకటి, వీళ్ళు పాపం అన్నీ ఇచ్చారు, ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు, ఇల్లు కట్టడానికి క్లియరెన్స్ కూడా ఇచ్చారు. 1,80,000 పల్లెల్లో, పట్టణాల్లో 2,80,000. కానీ ఓట్లే లేదే. అంతమందికి అసలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనని ఇచ్చాడు పట్టాలు, భూములు కొని ఇచ్చాడు, కానీ ఇవ్వలేదే. వాళ్ళు ఏం ఫీల్ కాలేదే. ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉంటుందా? మాట్లాడతారు, నెగిటివ్గా మాట్లాడతారు. అప్పుడు నెగిటివ్గా మాట్లాడేది ఎవడబ్బా సొమ్మని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే. కాబట్టి రాబోయే బాలకృష్ణకి ఏదో అయిపోతుంది అనేది ఎవరు ఫీల్ గారు. ఇంకోటి బాలకృష్ణ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం ఆయనకి వల్ల కూడా కాదు.